వచ్చిన తర్వాత నా ఆత్మ రక్షించుకున్నప్పుడు శక్తి కలిగిన వాక్యము దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దాన్ని గ్రహించాలన్నటువంటి ఆలోచనతో, పరిశుద్ధమైన మనసుతో, ఆత్మలో ఐక్యతను పుట్టించేటువంటి ఆ ఉజ్జీవంతో వచ్చి కూర్చోవాలి. దైవ సేవకుల యొక్క దేవుని బిడ్డల నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట దేవునిది. ఇది నా జీవితంలో ఎలాంటి కార్యం చేస్తుందని ఒక ఆశ కలిగి నువ్వు కూర్చోవాలి. ఏదో పాదం కాసేపు ఏదో మాటలు చెప్తా నేనే చేద్దాం అనుకుంటే వాక్యంలో పని చేయరు, పని చేయరు. అర్థం ఉందా సహోదరుడా? లాస్ట్ వారం నేను ఏ వాక్యం చెప్పాను, ఎవరన్నా ఒకసారి చెప్పండి. పోయిన వారం నేను ఏం వాక్యం చెప్పాను గుర్తుందా? ఒకన్నా చిన్న మాట ఏదైనా చెప్పండి. అది నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు రాసుకోవట్లేదు. కాబట్టి మీరు ఆ రోజు చెప్పి పాట పాడితే ఎంత బాగుందా పాట, ఒకసారి పాడాలనిపిస్తుందా, ఒకసారి వినాలనిపిస్తుందా అంటుంది. అలాగే అది జరగదు. ఎందుకంటే ఒకటి ఓకే బాగున్నది అనుకోవడం ఓకే, అది అందరూ అనుకుంటారు, అందరూ అనుకుంటారు మనుషులు. దానివల్ల మాధుర్యాన్ని ఆస్వాదించాలి. పండు చూసి బాగా సూపర్గా పండు చూసే తినలా నువ్వు తినక అబ్బా సూపర్ పండు ఎంత బాగున్నది పండు అన్నమా అన్నామంటే అదేంది, అన్నామంటే అదేంది, అది పైకి ఒకటి కంటే దర్శాలు. ఏంటంటే మొన్న కూడా వాడుకోవాలి అమ్ముతానని ఒక కేజీ 100 రూపాయలు కానీ తీసుకోవాలంట. నాకు కూడా పని చేసేవాళ్ళు చెప్తున్నాం. పోస్తే అన్ని పురుగులేనంట. అంటే వాళ్ళు ఎలా చూశారు, పై మెరుగు మెరిచేటువంటి మెరుగును చూశారు. ఇది కాదు, మెరుగును చూడబాకండి, లోపల ఉన్న టేస్ట్ని చూడాలి. ఆ టేస్ట్ చూస్తేనే నీ శరీరంలో ఒక మార్పు వస్తుంది. ఆమె అర్థమవుతుందా? ఆ రమ్యమైన దానిని ఆమె చూసి కోసి తిని ఆయనకి ఇచ్చి చూస్తే రాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వేస్తగిస్తున్నాడు. ఏం చెప్పాడంటే పేతురు కొన్నాడు. పేతురు పిలిచి, పేతురు నీ నామని లోతుకు నడిపించు, నేను చెప్పినట్టు మీరు కుడి వైపున వదిలేయండి అన్నాడు. బోధకుడా మేము రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు నాయన అన్నాడు పేతురు. ఆయన నువ్వు నీ మాట చొప్పున మేము వేస్తాము అన్నాడు. నిజంలో వారు ధోరణిని లోతుకి నడిపించే కొలది, నిజంలో లోతుకి నడిపించే కొలది ఏమైనా వారు అలాగ చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. ఎలాగ చేసి లోతుకి నడిపించబడడం, టేస్ట్ చూడడం, అయిపోయింది బాగున్నది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడు చూసి చెప్పకూడదు. చూసి చెప్పకపోతే వేసుకుని నాకు కనబడలేదు అంటారు. రకరకాలు ఉంటాయండి ప్రజలో. అంటే నేను ఇక్కడ చెప్తున్నది అందరంటే ప్రియ సహోదరుడా, దేవుడిని రుచి చూడాలి. ఏం రుచి చూడాలి? దేవుని రుచి చూడాలి. తాగే అంటారా? దేవుని నా రుచి చూస్తామంటారా? దేవుని రుచి చూడాలి. ఎలా రుచి చూడాలి? చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. అర్థమవుతుందా? చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడ
ఊరకనే వచ్చి రుచి చూడాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని దీనికోసం నేను మొరపెట్టాను, ఆయన నా ఎడల ప్రేమ చూపించి ఈ కార్యం చేశాడు. నా గుండెలో ఉన్నటువంటి హోల్ ఊడిపోయింది, నా కిడ్నీలు నార్మల్ అయ్యాయి. తమ్ముడు, విశ్వాసంతో ప్రార్థించా, నా జాబ్ వచ్చింది. విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను, నాకు ఇగో ఈ మేలు జరిగింది, నా కుటుంబం కట్టబడింది, నా ఇల్లు కట్టబడింది, నా జీవితంలో మార్పు కలిగింది. నేను పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి ఒక గొప్ప మార్పు నాలో ఆయన పుట్టించాడు. రుచి చూడమంటే ఇదే, ఏదో చికెన్ మటన్ తెచ్చుకొని ఫుల్గా వేయించుకొని ఆ రుచి కాదు. రుచి ఎలా వస్తుంది? లోపలికి నువ్వు నడిపించబడాలి. లోతుకు నడిపించబడినప్పుడు అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని వాక్యం చెలవిస్తా ఉంది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తం. ప్రభువు దయాళుడని మీరేం చేయాలి? రుచి చూడాలి. ఆయన దయాళుడా, కరుణామయుడా, ప్రేమమయుడా తెలవాలి కదండి. మాటలు చెప్పేసి ప్రేమ కలిగిన దేవా, జాలి కలిగిన దేవా, పాటలు పాడేసి సరిపోదు. ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన కరుణ ఎలాంటిది, ఆయనలో ఉన్న సమాధానం ఎలాంటిది, ఆయనలో ఉన్న దయాగుణం ఎలాంటిది. ప్రైజ్ ది లార్డ్. భక్తులు చరిత్ర మనం చూస్తే వాళ్ళు చెప్తారు, ప్రైజ్ ది లార్డ్, ఏమని? నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే.